నమస్తే అండి. తెలుగు నవలలకి స్వాగతం. నేను మీ సౌజన్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు సుధామూర్తి గారు రచించిన 'డాలర్ కోడల్లో' 19వ పార్ట్ వినబోతున్నారు. రాధాకృష్ణ కుటుంబం కోసం గౌరమ్మ పనులు చేయసాగింది. తను వచ్చిన 6 నెలల తర్వాత మొదటిసారిగా అతిథులు వస్తున్నారు. అన్నం, సాంబారు, పులిహోర, పాయసం, బోండాలు, 2 కూరలు అన్నీ సిద్ధం చేసింది. సాధారణంగా జమున అయిష్టానికి శేఖర్ తలవంచక తప్పేది కాదు. ఇప్పుడు నువ్వు చేయకపోతేనేం, మా అమ్మ చేస్తుందన్న శేఖర్ భావన ఆమెకి అవమానకరంగా తయారైంది. ఇక ఇంట్లో తన మాట చెల్లని స్థితి ఏర్పడడం ఆమెకు సహింపరానిదిగా ఉంది. నా ఒక పెద్ద కంపెనీలో మంచి హోదాలో ఉన్నారు. డబ్బుతో పాటు మంచి కీర్తి కూడా సంపాదించాడు. సుమారు 55 సంవత్సరాలుంటాయి. అతని భార్య సావిత్రి పట్టు చీర కట్టుకుని పెద్ద బొట్టుతో నగలతో మంగళగౌరిలా కనిపిస్తుంది. వీరికి 10 సంవత్సరాల కూతురుంది. విమానం దిగి ఇంటికొస్తూనే సావిత్రి గౌరమ్మకు నమస్కరించింది. అమెరికాలో ఉంటున్న మన పద్ధతులు విస్మరించలేదనుకున్నది గౌరమ్మ. ఇంతున్నా ఈ దంపతుల ముఖాల్లో ఏదో విషాదం తొంగి చూస్తుంది. జమున మొహమాటానికి 4 మాట్లాడి బట్టలుతికే నెపంతో బేస్మెంట్కి వెళ్ళిపోయింది. కాఫీలు తాగి మగవాళ్ళిద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుతుండగా ఉల్లిపాయలు తరగటానికి కూర్చున్నది గౌరమ్మ. ఆమె చేతిలో పని లాక్కొని కత్తిపీటతో తరగటం నాకలవాటే అంటూ ఉల్లిపాయలు తరగసాగింది సావిత్రి. వయసులో పెద్దగా అంతరం లేకపోవటం వల్ల ఏమో సావిత్రి, గౌరమ్మ త్వరగా కలిసిపోయారు. మానసితో సవిత ఆటలాడసాగింది. ఈ కుటుంబానికి లేశమంతమైనా గర్వం లేదు. వంట చాలా బాగుందని వడ్డించిన వారి నిండు మనసు ఇందులో కనిపిస్తుందని రాధాకృష్ణ, సావిత్రి మెచ్చుకున్నారు. రోజు మానసిని వాకింగ్ తీసుకెళ్లటం గౌరమ్మకి అలవాటు. రోజులాగే బయలుదేరుతుండగా సావిత్రి కూడా వెంట వచ్చింది. ఎంతమంది పిల్లలు అని సహజంగానే అడిగింది గౌరమ్మ. ఇందుకు సమాధానంగా సావిత్రి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. నా బాధ కలిగే మాటన్నానా అని గౌరమ్మ బాధగా అన్నది. లేదు, నేనే చెప్పాలనుకుంటున్నాను. మనసు తేలికవుతుంది. చెప్తే కానీ ఎవరితో చెప్పాలన్నదే నా ప్రశ్న. ఈరోజు మీరు దొరికారు. నిండు మనసుతో అర్థం చేసుకోగలరు అంది. అంత విశేషం ఏమిటి? ఏం లేదు. మేమొచ్చి 18 సంవత్సరాలైంది. మేం ఇండియాలో ఉండగా ఒక కూతురు పుట్టింది. పేరు శ్యామ. ఇక్కడకు వచ్చిన తర్వాత పుట్టింది సవిత. ఈ పిల్లలు ఇక్కడి వాళ్ళ తయారవుతారేమో అన్నదే మా భయం. అందుకే ఇంట్లో పూజలు, వ్రతాలు, మడి, పండుగల్లాంటి మన సంస్కృతి ఆచారాలు జరుపుతూ వచ్చాం. మీదే ఊరు అని మధ్యలోనే అడిగింది గౌరమ్మ. తెనాలి దగ్గర. మా నాన్నగారికి కొబ్బరికాయల వ్యాపారం. నేను కేవలం ఇంటర్ వరకు చదివాను. త్వరగా పెళ్ళి అయిపోయింది. కూతురు శ్యామకి ఇప్పుడు 20 సంవత్సరాలు. వరుణ్ణి చూశాం. చదివే పిల్లకు అప్పుడే పెళ్ళా? మన ఇండియాలోనే ఈ వయసులో పెళ్లి చేయమే? నిజమే. అది కాలేజీలో డిగ్రీ ఫైనల్లో ఉండేది. మనం సరి అయిన సమయానికి వరుణ్ణి చూసి పెళ్లి చేయకపోతే ఎవడినైనా తనే చూసుకుంటుందేమో అని భయం మాది. మీరు చూసిన భారతీయ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను కానీ ఇండియాలో మాత్రం ఉండననేసింది. పోయిన ఏడాది మేము పేపర్లో అడ్వర్టైజ్ చేశాము. చాలామంది మన వాళ్ళు అప్లై చేశారు. అందులో సురేంద్ర అనే ఇంజనీర్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. సురేంద్ర మంచివాడు. ఎలాంటి దురలవాట్లు లేవు. పేదవాడైనా మన పిల్ల అక్కడ ఉండదు కదా అని 5 లక్షలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా పెళ్లి చేశాం. 5 లక్షలే? అవును. వచ్చిన వారందరికీ బట్టలు, బహుమానాలు అన్నీ ఇచ్చాము. సురేంద్ర మాతో ఇక్కడికి వచ్చేశాడు. ఎంఎస్సికి మేమే ఫీజు కట్టాము. ఇద్దరికి వేరే ఇల్లు కొని ఇచ్చాము. అనుకున్నదంతా సవ్యంగా జరిగింది కదా అనుకుంటే విధి సహించలేకపోయింది అంటూ మళ్ళీ ఏడవడం ప్రారంభించింది సావిత్రి. గౌరమ్మ వాకింగ్ ఇక ముందుకు సాగలేదు. ఈ సమస్యలన్నీ ఆమె పరిధిని మించి ఉన్నాయనిపించింది. బాధపడకు సావిత్రి. మీ అల్లుడో ఆయుష్ అంతే అనుకో. దేవుడు చేసిన దానికి నిమిత్త మాత్రులం అంతే. ఏడుస్తున్నదల్లా రోషంగా తలెత్తి వాడికేమైందని పెద్ద రోగం? పాపి చిరాయివాడు బాగానే ఉన్నాడు. అయిందల్లా మాకు. రెండవసారి సురేంద్రకు స్కాలర్షిప్ దొరికింది. ఇక అక్కడ మారిపోయాడు. రోజూ భార్యాభర్తల మధ్య తగువులే. ఒకరోజు అతడు నీ ముఖం చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు, గ్రీన్ కార్డ్ చూసి చేసుకున్నానని అన్నాడట. అందుకు శ్యామ, నా వల్లే నువ్వు బాగుపడ్డావు. నీ ఇల్లు, నీ కుటుంబం బాగుపడింది. లేకుంటే ఆ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతుండేవాడివి అందట. ఇలా మాట మాట పెరిగి ఒకరోజు శ్యామ ఇంటికి వచ్చింది డైవర్స్తో కూడా. ఇది జరిగి 1 సంవత్సరమైంది. సురేంద్ర చదువు ముగించి ఉద్యోగం కూడా సంపాదించి మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఇండియాకు వెళ్ళాడంట. అమెరికా అంటే చాలుగా మన వాళ్ళు ఏడ్చి చేస్తారు. పిల్లనిచ్చేవాళ్ళు కొదవా? మంచి పిల్ల దొరికే ఉంటుంది.
శ్యామ ఎక్కడుంది అని అడిగింది గౌరమ్మ. విడాకులైన తర్వాత మా మీద మండిపడింది. మీ దేశం, మీ సంస్కృతి, మీ వివాహ పద్ధతికి నన్ను బలి పశువుని చేశారంది. 5 నిమిషాల పెళ్లి చూపులతో స్వభావాలు, భావాలు పరిచయం కాకుండా చేసుకుంటున్న పెళ్లిళ్ళు. ఇండియాలో డాలర్కి నోరెళ్లబెట్టే యాచకులు అధికం. గ్రీన్ కార్డుంటే గాడిదకైనా తాళి కట్టడానికి రెడీ. నా జీవితాన్ని మీరిద్దరూ చేరి నాశనం చేశారు. ఇకపై నేను నా ఇష్ట ప్రకారం ఉంటాను. నా జీవిత విషయంలో మీరు అస్సలు తలదూర్చొద్దు అని ఇల్లొదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడెక్కడుంది? కాలిఫోర్నియాలో ఎవరో బ్రెజిల్ అబ్బాయితో ఉంది. ఉదయం కాలేజీలో చదువుతోందట. సాయంత్రం రెస్టారెంట్లో నైట్ డ్రెస్ పనిచేస్తుందట. ఇలా ఎన్ని రోజులు? ఆ దేవుడికే తెలియాలి. ఆమె దుఃఖం కట్టుదాటి ప్రవహించసాగింది. దానికి కాలం పరిమితి, భాష, ప్రదేశాలతో నిమిత్తం లేదు. ఒక సానుభూతికర మాటను మాత్రమే కోరుకుంటుంది. ఎలాంటి డాలర్లు పరిష్కరించలేని సమస్యలివి. 4వ తరగతి చదివిన గౌరమ్మకు వాటిని పరిష్కరించటం అనేది బుద్ధికి, శక్తికి మించిన పని. కానీ కన్నీరు తుడిచి ధైర్యం చెప్పే హృదయం ఆవిడకుంది. చెల్లెలి జీవితం గురించైనా ఆలోచించాల్సింది. ఇప్పుడు దీని విషయమే మాకు సమస్యగా ఉంది. అందుకే తిరిగి ఇండియాకి వెళ్ళిపోతాం. బోలెడు సంపాదించాం కదా, ఇక చాలు అని అన్నాడాయన. దాన్నైనా మన పద్ధతుల ప్రకారం పెంచాలన్నదే నా తాపత్రయం. నిజమే, ఇది మంచిదే. గౌరమ్మ తన అభిప్రాయంని వెళ్ళిబుచ్చింది. ఈ సంఘటనలు మా మనసులో చికాగ్గా ఉన్నాయి. కొంత మార్పు కోసం ఇక్కడికొచ్చాము. మా వల్ల పాపం మీకు ఇబ్బంది కలిగింది నొచ్చుకుంటూ అంది సావిత్రి. చచా, అలా అనుకోకు. కష్టంలో మనం కాకపోతే ఇంకెందుకు అన్నది. అయితే గౌరమ్మ మనసులో మానసి పెరిగి శేఖర్కి కూడా ఇలా సమస్యగా నిలుస్తుందా అన్న అనుమానం మొలకెత్తసాగింది. దేనికైనా కాలమే తీర్పు చెప్పాలని సమాధానపరుచుకున్నారు. శేఖర్ రాధాకృష్ణతో లోతుగా చర్చిస్తున్నాడు. రాధాకృష్ణ ఫ్లోరిడాకి వచ్చిన దగ్గర నుంచి శేఖర్కి పరిచయం. ఇతని ఇంటి పరిస్థితి అంతా అతనికి తెలుసు. ఆ సమయంలో ఒక సంఘటన అతనికి జ్ఞాపకం వచ్చింది. శేఖర్ ఒకసారి కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో రెస్టారెంట్లో శ్యామ డ్రింక్స్ సప్లై చేయడం శేఖర్ కంటపడింది. ఆమెను గుర్తించి అతడు అప్పుడేం మాట్లాడలేదు. తన స్నేహితులతో వెళ్ళిపోయి మరునాడు వచ్చి శ్యామను కలుసుకున్నాడు. శ్యామ, నీతో కొంచెం మాట్లాడాలి. పని ముగిసిన తర్వాత పిజ్జా హట్కి వస్తాను అని శ్యామ నవ్వుతూ అంది. నిర్వికార ఆత్మవిశ్వాసం తొణికిసలాడే శ్యామను చూసి అవాక్కైనాడు శేఖర్. అరగంట తర్వాత శ్యామ యూనిఫామ్ మార్చుకుని చెప్పిన స్థలానికి వచ్చింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేయటం వల్ల అలసిన ఆమె నుదిటిపై చెమట బిందువులు మెరుస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు గౌన్లు తుడుక్కున్న శ్యామని చూశాడు. సర్వాభరణాలంకృతమైన జవ్వాని శ్యామను పెళ్లి రిసెప్షన్లో చూశాడు. ఇప్పుడు డైవర్స్ తీసుకుని తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేస్తున్న శ్యామని చూస్తున్నాడు. శ్యామ, నువ్వు ఇక్కడ ఈ పని చేయటం వల్ల నాన్నగారికి, అమ్మకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించావా? అంకుల్, నా వ్యక్తిగత జీవితం గురించి ఏమీ తెలుసుకోకుండా ఇలా నిలదీయటం న్యాయమా? ఎలాంటి డొంక తిరుగుడు లేని ఆమె సూటి ప్రశ్నకు శేఖర్ తబ్బిబ్బిపోయాడు. అంకుల్, మీ అందరి దృష్టికోణాలు ఒకటే అని నాకు తెలుసు. నన్నేమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? లేదని ఎలా అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్నించాడు. ఏమీ చెయ్యలేదు, అది నాకు తెలుసు. మీరు, మమ్మీ, పప్ప అందరూ ఒక్కటే. మీరు 100 జన్మలు ఈ దేశంలో గడిపినా ఇక్కడి జీవితం మీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. అందుకు ప్రయత్నించరు కూడా. మీ ప్రపంచం, మీ ఆలోచన, మీ బుద్ధులు హైదరాబాద్ని దాటి రావు. అయితే మీరు వస్తారు కేవలం సంపాదించి కూడబెట్టడానికి. ఇక్కడి వారికి సమానం మీరెప్పటికీ కాజాలరు. కాగితాలపై మీరు ఇక్కడి పౌరులు కావచ్చు, కానీ మానసికంగా అక్కడి వారే, ఉద్వేగంగా చెప్పింది శ్యామ. మృదుభాషణ, బిడియ స్వభావం గల శ్యామ నేడు బగ్గుమన జ్వాలాముఖిలా మాట్లాడుతుంది. భారతదేశం మీ దేశం కావచ్చు, కానీ ఇది నా దేశం. మీ భావాలతో నన్ను కాలరాయాలని చూస్తున్నారు. రెస్టారెంట్లో పనిచేయడం అపచారమా, అవమానమా? మీ భారతీయుల దృష్టిలో అది హీనమైన పని. మా స్నేహితురాలి తండ్రి న్యూయార్క్లో గొప్ప సర్జన్, కానీ నా స్నేహితురాలు నాలాంటి ఉద్యోగమే చేస్తుంది. వాళ్ళింట్లో దాన్ని తక్కువగా భావించడం లేదు. దాని జీవితం దానిదే అంటారు. శ్యామ అడిగిన ప్రశ్నకు శేఖర్ దగ్గర సమాధానం లేక తిరిగి వచ్చేశాడు. శేఖర్, నేను విద్యాభ్యాసం ముగిసిన వెంటనే రాలేదు. పరిశోధకుడుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవాణ్ణి. మొదట్లో ఢిల్లీలో ఉన్నా అప్పుడు ఇంటికి కేవలం పడుకోవడానికి మాత్రమే వస్తుండేవాణ్ణి. అప్పట్లో యువరక్తం నాది. నా జీవితంలో అంత పని ఎప్పుడూ చేయలేదు అన్నాడు రాధాకృష్ణ. ఇక్కడ చేస్తున్నారు కదా, ఇంతకన్నా ఎక్కువగా చేసుండేవాణ్ణి. పరిశోధనల విషయమే మంచి పేపర్లు రాశాను. మా బాస్కి నన్ను చూస్తే గిట్టేది కాదు. అందుకు జాతి కారణమో భాష కారణమో తెలియదు. ఈ పేపర్స్ చదవటానికి కాలిఫోర్నియా వెళ్ళటానికి ఛార్జీలు ఇవ్వలేదు.
నా దగ్గర డబ్బు లేదు. చాలా నిరాశ అయింది. ప్రతిరోజు ఏదో ఒక తప్పు వెతుకుతుండేవాడు. అవమానించడం, అసిస్టెంట్ని ఇవ్వకపోవడం ఇలా చేసేవాడు మా బాస్. ఒకటా రెండా అయినా నా పని నేను చేసుకుపోతూ ఉండేవాణ్ణి. మీరిక్కడికి ఎలా వచ్చారు? చివరికి నన్ను నా సబ్జెక్టు కానీ జాబ్లో గుజరాత్కి చెందిన ఒక మూల ప్రదేశంలో ట్రాన్స్ఫర్ చేశారు. మరీ నిరాశ అనిపించింది. నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా ఈ రాజకీయాల వల్ల పైకి రాలేకపోతూ ఉండేవాణ్ణి. ఇలా అనేక ఊళ్ళు తిరిగాను. చివరికి బాంబే వచ్చాము. అక్కడ ఒక వ్యాసం రాశాను. దాన్ని ఇక్కడ ఒక పై అధికారి చదివి నన్ను ఇక్కడికి పిలిపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఎదురవలేదా? ఇక్కడ జీవితానికి అలవాటు పడటం తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదు. నా పనికి ఎంత ఫండ్ అడిగితే అంత. ఏ ఉపకరణాలు కావాలంటే అవి నిమిషాల్లో సమకూరేవి. ఇప్పుడు నేనే ఈ సంస్థకి సీనియర్ అధికారిని. నేను వారిలాగానే యోగ్యతకే ప్రాధాన్యం ఇస్తాను. మరి మీ వేదనకు దుఃఖానికి కారణం ఏమిటి? ఉద్యోగంలో ఎలాంటి బాధ లేదు, కానీ ఇంటికి వెళ్తే బాధ. సావిత్రి ఎప్పుడు శ్యామనే తలుచుకుంటూ బాధపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేయను? డబ్బైతే బోలెడుంది. కేవలం డబ్బుందని ఇంత గొప్ప పరిశోధనా సంస్థను వదిలి ఎలా వెళ్ళను? నేను చేసే పరిశోధనకు తగ్గ మూల్యాన్ని ఇలాంటి శ్రీమంత దేశాలే భరించగలవు. నిజమే, అందుకే కదా గొప్ప సైంటిస్టులు, వైద్యులు, ఇంజనీర్లు ఇక్కడికే వలస వచ్చేస్తుంటారు. శేఖర్, ఇదో విచిత్ర దేశం. ఇది రంగులమయం, ఆకర్షణీయ సాలెగూడు. ఇక్కడ తగ్గపడి ఉండవచ్చు, యంత్రాలు తంత్రాలు ఉండవచ్చు, సుఖ సంపత్తులు ఉండవచ్చు, డాలర్లు ఉండవచ్చు. మనవారు ఏదో ఒక ఆకర్షణకు లోనై ఇందులో చిక్కుకుపోతారు. అక్కడ నుంచి బయటకు రావడానికి ఎన్నో ద్వారాలున్నాయి, కానీ తిరిగి లోపలికి వెళితే పిలవటానికి ఏ గుమ్మం కానరాదు. చెప్పింది నిజమే. అందుకే మన దేశం నుంచి వచ్చిన వారిలో 99% ఇక్కడే ఉండిపోతారు. అయితే ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా. శేఖర్, మన దేశంలో మనకేం మర్యాద ఉంది? చూడు, హైదరాబాద్లో సావిత్రి బలవంతంపై మంచి ఇల్లు కట్టించాను. గృహప్రవేశం సమయంలో వంటవాళ్ళు, కాంట్రాక్టర్లు, పురోహితులు అందరూ డబల్ రేట్లు అడిగి దోచుకోసాగారు. కేవలం అమెరికాలో ఉంటున్నందుకు. నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది అన్నారు పాత సంఘటనలు గుర్తు చేసుకొని. నిజమే, అక్కడి వారు డాలర్లు చెట్టుపై పూస్తున్నట్లుగా భావిస్తారు. అక్కడ అయినా వారందరినీ వదిలి ఇక్కడ కష్టపడి చలి అనక, ఎండనక, సమయం అనక సంపాదించే డాలర్ విలువ వారికేం తెలుసు? డాలర్ అంటే 43 రూపాయలు అని మాత్రం తెలుసు. తన చేదు అనుభవాల్ని తలుచుకుంటూ అన్నాడు శేఖర్. అతనికి కిట్టి సంఘటన మనసు నొప్పించింది. ఒకసారి కిట్టి, నువ్వు మావాడివి. అమెరికాలో ఉండటం నిజంగా మాకు గర్వకారణం. ఈసారి నువ్వు వచ్చినప్పుడు 2-in-1 తెస్తావా? అమ్మకి సింథటిక్ డైమండ్స్ కావాలట. లీలా పగడాల దండ అడిగింది. అక్కడ చికాగోలో పద్మారావు అనే ఏజెంట్ ఉన్నాడు. నువ్వు తప్పక తెస్తావని లీలాకు చెప్పాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి ధర ఇచ్చేస్తాను. లీలా ముందు నన్ను అవమానపరచకు, తప్పక తీసుకురావాలి అని పదే పదే ఉత్తరం రాశాడు. చివరికి శేఖర్ కేవలం 2-in-1 తెచ్చి ఇచ్చినప్పుడు ముఖం ముడుచుకున్నాడు. శేఖర్, నేను అడిగింది లేకపోయినా పర్వాలేదు, కానీ లీలా చెప్పింది తెస్తే బాగుండేది. నీకేం డాలర్లు సంపాదిస్తున్నావు? మాలాగా కాదు కదా. ఇక్కడి నుంచి 2-in-1 ఏదో చెప్పగా తెచ్చావు. మా పక్క ఇంటి వాళ్ళ 2-in-1 ఎంతకన్నా బాగుంది. నువ్వు అలాంటిది తెస్తావేమో అనుకున్నా. ఇలాంటిదని తెలిస్తే వద్దని చెప్పేవాడిని అంటూ అతి నిరాశగా మాట్లాడాడు. కానీ మాట వరుసకైనా దాని ఖరీదు ఎంత అయిందని కానీ, తర్వాత ఇస్తానని కానీ అనలేదు. ఆ మాటే ఎత్తలేదు. శేఖర్కి చాలా బాధ వేసింది. కిట్టి నిష్ఠూరపు మాటలతో లీలా ఏమనుకుంటుందో అన్నదే అని ఆలోచించాడే కానీ, ఇలా మాట్లాడితే శేఖర్ ఏమనుకుంటాడో అని అతను ఆలోచించలేదు. పోయినసారి సికింద్రాబాద్కి వచ్చినప్పుడు సురభి, సురేష్లు కూడా వచ్చారు. 2-3 సార్లు సురేష్, బావా మీ వాచ్ కొత్త మోడల్గా ఉంది, చాలా బాగుంది అన్నాడు. గౌరమ్మ కొడుకుని పక్కకు పిలిచి, ఒరే శేఖర్, నువ్వు డాలర్లు సంపాదించేవాడివి, నీకేం తక్కువ? అతను మన ఇంటి అల్లుడు. ఆ వాచ్ ఇష్టపడ్డట్టున్నాడు, ఇచ్చేయి, నువ్వు కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు అని ఆజ్ఞ జారీ చేయగా ఇవ్వక తప్పలేదు. అంతేకాదు, మళ్ళీ ఈ విషయంలో అమ్మ ఏం రాద్ధాంతం చేస్తుందోనని భయపడి కూడా ఇచ్చేశాడు. నిజానికి శేఖర్ మనసుపడి కొనుక్కున్న వాచ్ అది. సురేష్ పైకి మాత్రం ఇప్పుడు నాకెందుకు అంటూనే తీసుకున్నాడు. అమెరికాకి తిరిగి వెళ్ళిన తర్వాత గడియారం లేని చేతిని గమనించి విషయం తెలుసుకుంది జమున. మీ ఇంట్లో వ్యక్తులు అత్యాశాపరులు అంది కోపంగా. మనిషి వెళ్తే చాలు నిలువు దోపిడీ చేసి పంపిస్తారు. ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుంది జీవితం అంటే ఎంత కష్టమో అని. కాసేపు సాధించటమే కాక 4 రోజులు భర్తతో మాట్లాడడం కూడా మానేసింది.